శ్రీమాత్రే నమః. మీలో ఎంతమందికి విజయవాడ కనకదుర్గ అమ్మవారు చేసిన లీలలు తెలుసో నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే మీ జీవితంలో ఏమైనా జరుగుంటే గనక అది కూడా నాకు చెప్పండి కామెంట్స్‌లో. అయితే మనం చాలా చదివుంటాం, చాలా వినే ఉంటాం. అమ్మవారు ఇలా చేశారు, అలా చేశారు, వాళ్ళకి అలా కనిపించారు, పెద్ద ముత్తైదువలా కనిపించారు అని చెప్తూ ఉంటే వింటూ ఉంటాం. అలాంటి ఒక సంఘటన నా జీవితంలో కూడా జరిగిందండి. నేను కూడా అలానే వింటూ ఉన్నాను. ఆఖరికి నా జీవితంలో కూడా అలాంటిది ఒకటి జరిగింది. అదే మీతో చెప్పాలనుకున్నాను. సరిగ్గా 5, 6 నెలల క్రితం నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. ఆహ్, చాలా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. మన లేడీస్ ప్రాబ్లమ్‌కి సంబంధించింది. సరే అని చెప్పి హాస్పిటల్‌కి తిరుగుతూనే ఉన్నాను. చాలా తిరగలేక విసుగొచ్చి తగ్గట్లేదు. డాక్టర్స్ ఏమో ఏమీ లేదంటున్నారు. ఇంకా బాధతో మా ఇంట్లో పూజా మందిరంలో కూర్చొని అమ్మవారికి చెప్పుకున్నాను. ఏంటమ్మా ఇన్ని రోజుల నుంచి హాస్పిటల్‌కి వెళ్తున్నాను, ఏమవుతుందో తెలియట్లేదు. ఏమీ లేదంటున్నారు డాక్టర్‌లని అడిగితే, ఏంటమ్మా అని చెప్పి ఆరతితో కళ్ళ నీళ్ళతో నాకు ఏడుపొచ్చేసి ఏడుస్తూ అమ్మవారికి చెప్పుకున్నాను. అమ్మ తగ్గించమ్మా, తగ్గించమ్మా అని. తగ్గించమ్మా కాదు, అసలు ఏంటనేది డాక్టర్లకు కూడా అర్థం కావట్లేదు. అసలు ఏంటనేది తెలిస్తే కదా మందులు ఇచ్చేది అని చెప్పి అనుకున్నాను నేను. బాగా ఏడ్చుకుంటూ 2 రోజుల్లో నేను నీ కొండకొస్తానమ్మా అని చెప్పి అనుకున్నానండి. అనుకోని ఇంకా దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకొని ఇంకా 2 రోజుల తర్వాత అలానే అమ్మవారి కొండకెళ్ళాను నేను.